कीर्तन। ఓం శాంతి. ఈరోజు మురళి 26/1/2021 26 की मुरली। मीठे बच्चे, ब्रह्मा बाबा शिव बाबा का रथ है, दोनों का इकट्ठा पाठ चलता है, इसमें जरा भी संशय नहीं आना चाहिए। మధురమైన పిల్లలారా, బ్రహ్మ బాబా శివ్ బాబా యొక్క రథము ఇద్దరిది కంబైన్డ్గా పాత్ర నడుస్తుంది. దీనిలో కొద్దిగా కూడా సంశయం రాకూడదు. బ్రహ్మ బాబా శివ్ బాబా యొక్క రథము ఇద్దరిది కంబైన్డ్ పాత్ర నడుస్తుంది. దీనిలో కొద్దిగా కూడా संशय राकूडదు. ब्रह्मा बाबा शिव बाबा का रथ है, दोनों का कंबाइंड इकट्ठा पाठ चलता है, इसमें जरा भी संशय नहीं आना चाहिए। प्रश्न: मनुष्य दुखों से छूटने के लिए कौन सी युक्ति रचते जिसको महापाप कहा जाता है? మానవులు దుఃఖాల నుండి విడుదల అవ్వడం కోసం ఎటువంటి యుక్తి రచిస్తారు? దానిని మహాపాపము అని అనుకోవడం జరుగుతుంది. మహాపాపం అని చెప్తారు దాన్ని. मनुष्य दुखों से छूटने के लिए कौन सी युक्ति रचते जिसको महापाप कहा जाता है? మానవులు దుఃఖాల నుండి ముక్తులవడం కోసం ఎటువంటి యుక్తి రచిస్తారు? దానిని మహాపాపము అంటాం మనము. ఏంటది? उत्तर: मनुष्य जब दुखी होते हैं तो स्वयं को मारने के, खत्म करने के अनेक उपाय रचते हैं. మానవులు ఎప్పుడు దుఃఖితులు అవుతారో స్వయాన్ని సమాప్తి చేసుకోవటం కోసం, చంపుకోవటం కోసం అనేక ఉపాయాలు రచిస్తూ ఉంటారు. జీవఘాత్ కర్నేకి సోచతే, జీవహత్య చేసుకోవాలని, సుసైడ్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. సమస్య ఇసే హమ్ దుఃఖం సే छूट जाएंगे, सुसाइड చేసేసుకుంటే దుఃఖాల నుండి ముక్తులైపోతాం అనుకుంటారు. పరంతు ఇన్ జైసా మహాపాప్ और कोई नहीं, కానీ దీనికన్నా మించిన మహాపాపం ఇంకేది లేదు. वो और ही दुखों में फंस जाते हैं क्योंकि ये है ही अपार दुखों की दुनिया. వాళ్ళు ఇంకా దుఃఖాలలో చిక్కుకుపోతూ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ ఉండేది అపారమైన దుఃఖ ప్రపంచము. సుసైడ్ చేసుకుంటే చనిపోతారు కదా, ఇంకా దుఃఖాల్లో చిక్కుకోవడం ఏంటి అంటే మళ్ళీ జన్మ తీసుకుంటే మళ్ళీ దుఃఖం డబల్ అయిపోతుంది. सुसाइड करने का मतलब क्या है? अपने को भगाने की कोशिश करते, चुक्त करने के बजाय. చుక్తు చేసుకోవటానికి బదులు కర్మల ఖాతాను పారిపోవాలని ప్రయత్నం చేస్తే ఇంకొద్దిగా శిక్ష ఎక్కువ పెరుగుతుంది కూడా, మళ్ళీ జన్మలో ఇంకా దుఃఖాలు పెరుగుతాయి. ओम शांति. बच्चों से बाप पूछते हैं, आत्माओं से परमात्मा पूछते, ये तो जानते हो हम परमपिता परमात्मा के सामने बैठे हैं. పిల్లలకు తండ్రి అడుగుతున్నారు, ఆత్మలకు పరమాత్మ అడుగుతున్నారు, మీకు ఇది తెలుసా? పరంపిత పరమాత్మ ఎదురుగానే మేము కూర్చున్నాము ఇప్పుడు అని. उनको अपना रथ तो है नहीं, ये तो निश्चय है ना, इस प्रकृति के बीच में, ब्रह्मा की प्रकृति के बीच में बाप का నివాస్ స్థాన్ హే. అతనికి తన రథం అంటూ లేదు, మీకైతే ఇది నిశ్చయం ఉంది కదా. బ్రహ్మ బాబా యొక్క బ్రుకటి మధ్యలో శివ్ బాబా నివాస స్థానం ఉంది. बाप खुद कहते मैं इनके ब्रुकटी के बीच में बैठता हूँ, इनका शरीर लोन पर लेता हूँ. శివ బాబా స్వయం చెప్తున్నారు, ఈ బ్రహ్మ బ్రుకటి మధ్యలో నేను కూర్చుంటాను, ఈయన శరీరాన్ని లోన్గా తీసుకుంటాను.
आत्मा प्रकृति के बीच है तो बाप भी वहीं बैठते हैं। ब्रह्मा है तो शिव बाबा भी हैं। ब्रह्मा नहीं हो तो शिव बाबा बोलेंगे कैसे? ऊपर में शिव बाबा को सदैव याद करते आए। ఆత్మ బ్రకటి మధ్యలో ఉంటుంది కాబట్టి శివ్ బాబా వచ్చినప్పుడు కూడా అక్కడే కూర్చోవలసి వస్తుంది, బ్రకటి మధ్యలోనే. శివ్ బాబా అంటే బ్రహ్మ ఉంటేనే శివ్ బాబా కూడా ఉన్నట్లు మన ఎదురుగా. బ్రహ్మ లేకపోతే शिव बाबा ఎలా మాట్లాడతారు? ऊपर में शिव बाबा को तो सदैव याद करते आइए। अब तुम बच्चों को पता है हम बाप के पास यहाँ बैठे, ऐसे नहीं कि शिव बाबा ऊपर में उनकी प्रतिमा यहाँ पूजी जाती है। ये बातें बहुत समझने की हैं। శివ్ బాబాను సదా మనము పైన జ్ఞాపకం చేస్తూ వచ్చాము, పైన ఉన్నవాడు అని. అయితే ఇప్పుడు పిల్లలకు తెలిసింది బాబా ఎదురుగా మేము కూర్చొని ఉన్నాము. శివ్ బాబా పైన ఉన్నారు, అతని ప్రతిమ ఇక్కడ పూజిస్తున్నాము అని అనుకోవటానికి లేదు. ఇప్పుడు భలే భక్తిలో శివాలయాల్లో అలా అనుకోవచ్చు, కానీ ఇక్కడైతే బాబా వచ్చేసి మన ఎదురుగా ఉన్నారు. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. तुम तो जानते हो बाप ज्ञान का सागर है। ज्ञान कहाँ से सुनाते हैं? क्या ऊपर से सुनाते हैं? బాబా జ్ఞాన సాగరుడు. ఎక్కడి నుండి వినిపిస్తారు? పై నుండి వినిపించేస్తారా మనకి? యహా నీచే ఆయా హై, బ్రహ్మతన్ సే సునాతే हैं. కిందకు దిగి వచ్చి బ్రహ్మతనువును తీసుకుని వినిపిస్తున్నారు జ్ఞానం. कई कहते हैं हम ब्रह्मा को नहीं मानते, परंतु शिव बाबा खुद कहते ब्रह्मातन द्वारा, शिव बाबा खुद ब्रह्मातन द्वारा ही कहते हैं कि मुझे याद करो। ये समझ की बात है ना। लेकिन माया बड़ी जबरदस्त एकदम मुंह फिरा कर पिछाड़ी कर देती है. కొంతమంది అంటారు మేము బ్రహ్మను ఒప్పుకోము, శివబాబాయే మాకు ముఖ్యము అని. అయితే శివబాబాయే స్వయంగా చెప్తున్నారు, బ్రహ్మతను ద్వారానే చెప్తున్నారు, నన్నే జ్ఞాపకం చేయండి అని బ్రహ్మతను ద్వారానే చెప్పాల్సి వస్తుంది కదా. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కానీ మాయ చాలా జబర్దస్త్ అయినది, ముఖం తిప్పేసి మరి వెనక్కి తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, రకరకాల సంశయాలు తీసుకొస్తూ ఉంటుంది. अब तुम्हारा कांद शिव बाबा ने सामने किया है, सम्मुख बैठे हो, फिर जो ऐसे समझते ब्रह्मा तो कुछ नहीं, उनकी क्या गति होगी, दुर्गति को पा लेते हैं ऐसे समझने वाले. ఇప్పుడు మీ తల శివబాబా ఎదురుగా తిరిగి ఉంది కదా, సమ్ముఖముగా కూర్చున్నారు మీరు. ఎవరైతే బ్రహ్మ ఏమాత్రం కాదు, అతన్ని ఏముంది, శివబాబాయే మాకు సర్వస్వము అనుకుంటున్నారో వారి యొక్క గతి ఏమవుతుంది, దుర్గతి పొందుతారు అని చెప్తున్నారు బాబా. कुछ भी ज्ञान नहीं, मनुष्य पुकारते भी है वो गॉड फादर, फिर वो गॉड फादर सुनता है क्या? ఏమీ కూడా జ్ఞానం ఉండటం లేదు మనుషులకు అని చెప్తున్నారు బాబా. పిలుస్తూ ఉంటారు కూడా ఓ గాడ్ ఫాదర్ అని. ఆ గాడ్ ఫాదర్ వింటున్నారా ఏంటి? उनको कहते हैं ना लिबरेटर आओ, या वहां बैठे लिबरेट करेंगे, क्या करेंगे? कल्प कल्प पुरुषोत्तम संगम युग पर ही बाप आते, जिसमें आते उनको ही अगर उड़ा दे तो क्या कहेंगे? नंबर 1 तमो प्रधान. బాబా చెప్తున్నారు అతనికి ముక్తి ఇచ్చే ముక్తిదాత రండి అని పిలిచారు, లేదా పరంధామంలోనే కూర్చొని మాకు ముక్తి ఇవ్వండి అని పిలిచారా? లిబరేటర్ ఆవు అని పిలిచారు, ముక్తిదాత రండి అని పిలిచారు కదా. అంటే కల్పకల్పం పురుషోత్తమ సంగమయుగంలోనే బాబా వస్తున్నారు, పైనుండి చెయ్యరు, కిందకి దిగుతారు. ఏ తనువులో అయితే అతడు వస్తున్నారో అతనినే మీరు ఎగరేసేస్తే, అతని విలువ మహత్వమే తీసేస్తే అటువంటి వారిని ఏమంటారు? నంబర్ 1 తమో ప్రధానము అంటారు అని చెప్తున్నారు బాబా. निश्चय होते हुए भी माया एकदम मुंह फेर देती है, इतना उसमें बल है जो एकदम వర్తనాట్య పెన్ని బనా देते हैं. నిశ్చయము ఏర్పడి కూడా శివబాబా పైన, బ్రహ్మబాబా పైన ప్రారంభంలో మళ్ళీ మధ్యలో మాయ ముఖం తిప్పేస్తూ ఉంటుంది. నిశ్చయ హోకర్ भी फिर माया एकदम मुंह फिरा देती है, फेर देती है. इतना उसमें बल है जो एकदम वर्तनाट्य पे नहीं बना देते हैं. ऐसे भी कोई ना कोई सेंटर्स पर है, इसलिए बाप कहते हैं खबरदार रहना.
మాయకు ఎంత బలం వచ్చేస్తుందంటే పనికిరాని పైసాగా చేసేస్తూ ఉంటుంది. ఇలా కూడా సెంటర్స్‌లో ఉంటున్నారు పిల్లలు. అందుకే బాబా చెప్తున్నారు జాగ్రత్తగా ఉండండి. హ్మ్. बल्कि इसको सुनाते भी रहे सुनी हुई बातें परंतु वो जैसे पंडित मिसल हो जाते. లోపల నుండి బ్రహ్మ బాబా పైన, శివ బాబా పైన, వారి కర్తవ్యం పైన మన మహత్వము లేకుండా జ్ఞానము విన్నది వినిపించేయడం అనేది ఈజీ చెప్పేయగలం. కానీ అది పండితుల మాదిరిగా అయిపోతుంది. మనము భావనతో శివ బాబా, బ్రహ్మ బాబా జ్ఞానము పూర్తి నిశ్చయం లేకుండా ఉంటే పండితులు మాత్రం అయిపోతారు. जैसे बाबा पंडित की कहानी बताते हैं ना, उसने कहा पंडित ने, राम राम कहने से सागर पार हो जाएंगे, सुनने वाले पार हो गए करके। लेकिन पंडित जी जब पार करने की काम आया सामने, तो राम राम के नाम से सागर पार कर नहीं पाया। ये भी एक कहानी बनाई हुई है. పండితుడు చెప్తాడు రామ రామ అనుకో నువ్వు దాటేస్తావు నదిని అంటే ఆ వినేవాళ్ళు నది దాటేస్తారంట రామరామ అనుకొని. కానీ పండితుడు దాటాల్సి వచ్చినప్పుడు రామనామంతో దాటలేకపోయాడని కథ కూడా, ఇలాంటి కథ కూడా తయారు చేశారు భక్తిలో. इस समय तुम बाप की याद से विषय सागर से क्षीर सागर में जाते हो ना, उन्होंने भक्ति मार्ग में ढेर कथाएं बना दिए. ऐसी बातें तो होती नहीं, ये एक कहानी बनी हुई है. पंडित औरों को कहता था, खुद बिल्कुल छटकाते में, खुद विकार में जाते रहना और दूसरों को कहना निर्विकारी बनो, उनका क्या असर होगा. బాబా చెప్తున్నారు ఈ సమయంలో మీరు బాబా స్మృతి ద్వారా విషయ సాగరాన్ని దాటి క్షీరసాగరంలోకి వెళ్తున్నారు. దానికే వాళ్ళు అలా కథ తయారు చేసేసారు భక్తి మార్గంలో. అంతేకాని నిజంగా నది దాటే విషయం కాదు. ఇది ఒక కథ తయారైంది. పండితుడు ఇతరులకి చెప్తూ ఉండేవాడు. కానీ ఆయన స్వయం దగ్గరకు వచ్చేటప్పటికి నష్టపు ఖాతాలో ఉన్నాడు అని. అలా మీరు స్వయం వికారాల్లో ఉండి ఇతరులకు నిర్వికారిగా తయారవ్వండి అని చెప్తూ ఉంటే వారిపైన ప్రభావం ఏమి పడుతుంది వినేవారి పైన. అప్పుడు పండితుడు కథలాగానే అయిపోతుంది కదా మనది. ऐसे भी ब्रह्मा कुमार कुमारियां ही खुद निश्चय में नहीं दूसरों को सुनाते रहते हैं. इसलिए कहाँ कहाँ सुनाने वाले से भी सुनने वाले तीखे चले जाते हैं. ఇటువంటి బ్రహ్మ కుమార్ కుమారీలు కూడా ఉంటున్నారు. స్వయం నిశ్చయంలో ఉండడం లేదు, ఇతరులకు వినిపిస్తూ ఉంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే అక్కడక్కడ వినిపించే వారి కంటే కూడా వినేవాళ్ళు తీక్షణంగా వెళ్ళిపోతున్నారు. మనం వినిపిస్తాం, మనకన్నా విని ఆచరించే వాళ్ళు తీక్షణంగా వెళ్ళిపోతున్నారు. జో బహుతోం కి సేవా కర్తే వో జరూర్ ప్యారే తో లగతే హై నా. చాలా మందికి సేవ చేసేవారు తప్పకుండా బాబాకు ప్రియం అనిపిస్తారు కదా. పండిత్ झूठा निकल पड़े तो उनको कौन प्यार करेंगे, फिर प्यार उन पर चला जाएगा जो प्रैक्टिकल में याद करते हैं. అసత్యమైన పండితులుగా తయారైపోతే వాళ్ళని ఎవరు ప్రేమిస్తారు? పండితుని కథలాగా తయారైతే అంటున్నారు బాబా. ఎవరి మీద బాబా ప్రేమ వెళ్తుందంటే ప్రాక్టికల్గా ఎవరు బాబాని జ్ఞాపకం చేస్తారో వారి మీద ప్రేమ వెళ్తుంది అని చెప్తున్నారు బాబా. अच्छे अच्छे महारथियों को भी माया हप कर लेते, बहुत हप हो गए. మంచి మంచి మహారథుల్ని కూడా మాయ మింగేస్తూ ఉంటుంది, చాలా మందిని మింగేసింది. बाबा भी समझाते अभी कर्मातीत अवस्था नहीं हुई है. एक तरफ लड़ाई होगी, दूसरी तरफ कर्मातीत अवस्था होगी. पूरा कनेक्शन है लड़ाई और कर्मातीत स्थिति का. फिर लड़ाई पूरी हो जाने से ट्रांसफर हो जाएंगे सतयुग में. पहले रुद्रमाला बनते वहां चले जाएंगे परमधाम में रुद्रमाला में. ये बातें और कोई नहीं जानते. బాబా కూడా చెప్తున్నారు ఇంకా కర్మాతీత అవస్థ రాలేదు కదా పిల్లల్లో. యుద్ధం ప్రారంభమైతే కర్మాతీత అవస్థ వచ్చేస్తుంది. కనెక్షన్ ఉంది యుద్ధానికి కర్మాతీత స్థితికి.
ఇంకా అప్పుడు యుద్ధం పూర్తయిపోతే మీరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతారు. సతీగానికి వెళ్ళే ముందు రుద్రమాల పరంధామంలో అక్కడ చేరుకుంటారు. ఈ విషయాలు ఇంకెవరికీ తెలియనివి. తుమ్ సమझते विनाश सामने खड़ा है, अब तुम हो माइनॉरिटी ये जानने वाले और वो है ना जानने वाले मेजॉरिटी, तो तुमको कौन मानेगा? వినాశనం ఇప్పుడు ఎదురుగా నిలిచి ఉంది. కానీ మీరు ఇవి చెప్తున్నారు. మీరు తెలుసుకున్నారు తక్కువ మంది. తెలుసుకోని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మనం చెప్పే మాటలు ఎవరు ఒప్పుకుంటారు? అలా ఉంది అంటున్నారు బాబా. తక్కువ అవ్వడం వల్ల మన సంఖ్య. जब तुम्हारी वृद्धि हो जाएगी फिर तुम्हारे योग बल से बहुत खींच कर आएंगे. जितना तुमसे कट यानी जंक निकलती जाएगी उतना बल भरता जाएगा. ఎప్పుడైతే మీ వృద్ధి జరుగుతూ ఉంటుందో మీ యోగ బలంతో చాలా మంది ఆకర్షితులై వస్తారు, ఒప్పుకుంటారు అప్పుడు. మీ మాటల్ని. మీ యోగ శక్తి పెరుగుతూ ఉంటే మీ సంఖ్య కూడా పెరుగుతూ ఉంటే. ఇంకొకటి యోగ శక్తి పెరగడం అంటేనే మీలో తుప్పు ఎంత తొలగుతూ ఉంటుందో అంత బలం నిండుతుంది మీ మాటల్లో కూడా. యోగ శక్తితో తుప్పు తొలగుతూ ఉంటే बलम निंदुतू ఉంటుంది. ऐसा नहीं बाबा जानी जाननहार हैं, यहाँ आकर सबको देखते हैं, सबकी अवस्थाओं को जानते नहीं. बाप बच्चों की अवस्था को नहीं जानेंगे क्या? जानी जाननहार ना होते हुए भी जानते. लौकिक में भी बाप बच्चों को जानते, सब कुछ मालूम पड़ता है. इसमें अंतर्यामी की कोई बात नहीं. బాబాకు అంతర్యామి అంత తెలిసిపోతుంది, చూస్తూ ఉంటాడు మన అవస్థను అని అనుకోకండి. బాబా లౌకికంలోని తండ్రి ప్రత్యేకంగా పిల్లల్ని గమనించకపోయినా పిల్లల యొక్క స్థితిగతి తెలిసిపోతుందా లేదా అన్నీ తెలిసిపోతుంది, వాళ్ళ భావాలన్నీ. దీనిలో అంతర్యామి అయ్యే విషయం లేదు కదా. అలాగని లౌకిక తండ్రిని అంతర్యామి అయి నన్ను తెలుసుకుంటున్నారు అంటామా ఏంటి కదా. మరి అలాగే బాబా కూడా తండ్రి రిలేషన్ అలాంటిది కాబట్టి అతనికి తెలిసిపోతుంది మన కోసం, లోపల దూరి ప్రవేశించే అవసరం లేకుండా. अभी तो कर्मातीत अवस्था हुई नहीं है, बच्चों की आसुरी बातचीत चलन आदि सब प्रसिद्ध हो जाते हैं. तुम्हें तो दैवी चलन बनानी है. देवताएं सर्वगुण संपन्न है ना, अब तुमको ऐसा बनना है. कहाँ वो असुर, कहाँ देवताएं, परंतु माया किसको भी छोड़ती नहीं है, छुई मुई बना देती है, एकदम मार डालती है. 5 सीढ़ी है ना, देहाभिमान आने से ऊपर से एकदम नीचे गिरते हैं. गिरा और मरा. బాబా చెప్తున్నారు కర్మాతీత అవస్థ రాలేదు పిల్లల్లో అనేది కనిపిస్తుంది. అసురి మాటలు నడవడిక అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరైతే దైవీ నడవడిక తయారు చేసుకోవాలి కదా. దేవతలు అంటే ఎలా ఉంటారు? సర్వగుణ సంపన్నులు కదా. అలా ఇప్పుడు మీరు తయారవ్వాలి. ఎక్కడ అసురులు, బయట మానవుల స్వభావాలు, ఎక్కడ దేవతలు కావడము. కానీ మాయ ఎవరిని విడిచిపెట్టదు, టచ్ మీ నాట్ లాగా తయారు చేసేస్తుంది. టచ్ మీ నాట్ తెలుసా? అత్తిపత్తి అంటారు, నిద్రగన్నీరు అంటారు, అత్తిపత్తి అంటారు దాన్ని. టచ్ కరే తో ముడి జాతి, అది ముడుచుకుపోతూ ఉంటుంది అన్నమాట. మాయ అలాగా పూర్తిగా చంపేసేయడానికే ప్రయత్నిస్తుంది పిల్లల్ని. 5 మెట్ల నుండి లేదా 5 అంతస్తుల మెట్లు అనుకోండి. ఇది దేహాభిమానంలో వచ్చారంటే ఆ పై అంతస్తు నుండి కింద పడిపోయినట్టే. పడ్డారంటే ఏమవుతుంది? పైనుండి చస్తారు అంటున్నారు బాబా. आजकल अपने को मारने लिए कैसे कैसे उपाय रचते हैं. 21 मार्च से भी कूदते हैं तो एकदम खत्म हो जाए, सुसाइड करते हैं. ऐसे ना हो फिर हॉस्पिटल में पड़े रहे, दुख भोगते रहे. 5 मंजिल से गिरे और ना मरे तो कितना दुख भोगते रहेंगे. कोई अपने को आग लगाते, अगर कोई उनको बचा लेते तो उनको कितना दुख सहन करना पड़ता है. जल जाए तो आत्मा तो भाग जाएगी ना.
इसलिए जीव घात करते हैं, शरीर को खत्म कर देते हैं, समझते हैं शरीर छोड़ने से दुखों से छूट जाएंगे. బాబా చెప్తున్నారు ఈ రోజుల్లో సూసైడ్ చేసుకోవటానికి ఎలాంటి ఉపాయాలు రచించుకుంటున్నారు. 21 అంతస్తుల నుండి గెంతేసిన వాళ్ళు కూడా ఉన్నారు, దూకేసిన వాళ్ళు. మళ్ళీ హాస్పిటల్లో పడి ఉండకుండా చనిపోవాలని అనుకుంటారు. హాస్పిటల్లో ఉంటే మళ్ళీ దుఃఖం అనుభవించాలి అని. 5 అంతస్తుల నుండి పడి చావలేదనుకోండి, ఎంత దుఃఖం అది, ఇంకా నరకం. బ్రతికుండి ఎదిరించిన పరిస్థితుల కన్నా ఇంకా నరకం అయిపోతుంది. అలాగే కొంతమంది నిప్పు అంటించేసుకుంటారు, అగ్గి పెట్టేసుకుంటారు. కొంతమంది కిరుసునేసి అలా. ఒకవేళ ఎవరైనా వచ్చి రక్షించటానికి ప్రయత్నించి రక్షించేశారనుకోండి, సగం సగం కాలి వాళ్ళు కూడా ఎంత దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఒకవేళ పూర్తి శరీరం కాలిపోయిందా బస్ వెళ్ళిపోతుంది ఆత్మ, కానీ దాన్ని జీవహత్య అంటారు. శరీరం సమాప్తి అయిపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళు అనుకుంటారు ఇలాగా మనం ఏదో ఒకటి చేసుకొని శరీరం వదిలేస్తే दुखाल నుండి విడుదలైపోతామని. परंतु ये भी महापाप है और भी अधिक दुख भोगने पड़ते, क्योंकि ये अपार दुखों की दुनिया, वहाँ है अपार सुख. కానీ ఇది కూడా మహాపాపం, జీవహత్య మహాపాపం. ఇంకా అధిక దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. తప్పించుకునే ప్రయత్నం అంటారు కదా దీన్ని, కర్మల లెక్కాచారం నుండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది అపార దుఃఖాల ప్రపంచం, సతీగంలో ఉండేది అపార సుఖము. तुम बच्चे समझते अभी हम रिटर्न होते दुखधाम से सुखधाम में जाते. ఇప్పుడు రిటర్న్ జర్నీలో ఉన్నాం, దుఃఖధామ నుండి సుఖధామానికి వెళ్తున్నాము. अब आप जो सुखधाम का मालिक बनाते उनको याद करना. इन द्वारा बाप समझाते. చిత్ర भी है ना, బాబా సుఖధామానికి మాలికులుగా తయారు చేస్తున్నారు కదా, బాబాని జ్ఞాపకం చెయ్యాలి. ఇది బ్రహ్మ బాబా ద్వారా మనకు శివ బాబా చెప్తున్నారు. చిత్రాలు కూడా ఉంది కదా, ब्रह्मा द्वारा स्वर्ग की स्थापना అనేది. तुम कहते हो बाबा हम अनेक बार आपसे स्वर्ग का वर्षा लेने हैं, बाप भी संगम पर ही आते जबकि दुनिया को बदलना है. బాబా అనేక సార్లు మీ నుండి స్వర్గ వారసత్వం తీసుకుంటున్నాము అని పిల్లలు చెప్తూ ఉన్నారు. బాబా కూడా సంగమయుగంలోనే వస్తూ ఉంటారు ప్రపంచాన్ని మార్చటానికి. तो बाप कहते मैं आया हूँ तुम बच्चों को दुख से छुड़ाकर सुख की पावन दुनिया में ले जाने. సంగమయుగం అంటేనే ఏంటి, నేను వచ్చాను పిల్లలు మిమ్మల్ని దుఃఖాల నుండి విడిపించి సుఖం యొక్క పావన ప్రపంచంలోనికి తీసుకుని వెళ్ళిపోవటానికి అని చెప్తున్నారు బాబా. बुलाते भी हे पतित पावन आओ, ये थोड़ी समझते कि हम महाकाल को बुलाते कि हम कोई शीशी दुनिया से घर ले चलो, ఓ పతిత పావన రండి అని పిలుస్తున్నారు. అయితే ఇలా పిలవడము అంటే మహాకాలుణ్ణే పిలవడము, ఈ చీచీ ప్రపంచం నుండి పతిత ప్రపంచం నుండి తీసుకెళ్ళిపోమన్నాం అంటే మృత్యువుని పిలవడం మహాకాలుడు అంటే. ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోవడం అంటే అదే కదా అనేది తెలియట్లేదు మనుషులకి, అది అర్థం తెలియదు మనుషులకి అన్నారు బాబా. జరూర్ బాబా ఆయేగా హమ్ మరేంగే తబ్ తో పీస్ హోगी ना, శాంతి శాంతి करते रहते శాంతి तो है परम धाम में. తప్పకుండా మన పిలుపు ద్వారా అర్థమవుతున్నది ఏంటంటే అతడు వస్తారు, మనం చనిపోవలసి ఉంటుంది, అతనితో వెళ్ళిపోతాము, అప్పుడే పీస్ అనేది వస్తుంది కదా, శాంతి. శాంతి శాంతి అంటూ ఉంటారు. శాంతితో హై పరంనామే, పరంనామంలోనే శాంతి ఉంటుంది. పరంతు इस दुनिया में शांति कैसे हो, जब तक इतने ढेर मनुष्य सतयुग में सुख शांति थे, अभी कलयुग में अनेक धर्म है. ఈ ప్రపంచంలో శాంతి ఎలాగొస్తుంది, ఇంత జనాలు కూడా ఉన్నారు కదా, కోట్ల జనాలు. సత్యయుగంలో మాత్రం తక్కువ జనాలు ఉంటారు కాబట్టి సుఖము శాంతి రెండు ఉండేవి. अभी कलयुग में अनेक धर्म है, वो जब खत्म हो तब एक धर्म की स्थापना हो, तब तो सुख शांति होना. आहाकार के बाद ये फिर जय जयकार होगी. బాబా చెప్తున్నారు ఇక్కడ అనేక ధర్మాలు పెరిగిపోయి కదా కలియుగంలోని, ఇవన్నీ సమాప్తి అయితేనే ఒకే ధర్మ స్థాపన, దాంతో సుఖము శాంతి రెండు
వస్తాయి అని చెప్తున్నారు బాబా. హాహాకారాలు జరిగిన తర్వాతనే, అంటే వినాశనం తప్పదు, హాహాకారాలు దాని తర్వాతనే జయ జయకారాలు జరుగుతాయని చెప్తున్నారు बाबा। आगे चल देखना मौत का बाजार कितना गर्म होता है, विनाश जरूर होना है। एक धर्म की स्थापना बाप आकर कराते, राजयोग भी सिखाते, बाकी सब अनेक धर्म खलास हो जाएंगे। गीता में कुछ दिखाया नहीं है, 5 पांडव और कुत्ता हिमालय पर गल गए, फिर रिजल्ट क्या, प्रलय दिखा दी। लेकिन प्रलय नहीं होती है ना, वो स्वर्ग में जाकर राजा बनेंगे, राज्य करेंगे। ఇప్పుడు చూడండి మృత్యు యొక్క బజార్ ఎంత వేడిగా తయారైపోతుందో అంటున్నారు బాబా. వినాశనం తప్పకుండా అవుతుంది, ఒకే ధర్మ స్థాపన బాబా చేయిస్తున్నారు, రాజయోగం కూడా నేర్పిస్తున్నారు, అనేక ధర్మాల వినాశనం అవుతుంది. ఇప్పుడు గీతలో స్పష్టంగా చూపించలేదు, ధర్మ స్థాపన అన్నారు కానీ పంచపాండవులు మిగిలేరు ధర్మం పట్ల యుద్ధం చేసాక, వాళ్ళతో ఒక కుక్క మిగిలింది, హిమాలయాలపైన వెళ్ళి కరిగిపోయారు, అప్పుడు ప్రళయం అయిపోయింది అని చూపించేశారు. రిజల్ట్ ఏంటి, ఇంత యుద్ధం చేశాక వాళ్ళు రాజ్యం చేస్తారు కదా స్వర్గంలో వెళ్ళి। जलमयी भल होती है परंतु सारी दुनिया जलमयी हो नहीं सकती। भारत तो अविनाशी पवित्र खंड है, उसमें भी आबू सबसे पवित्र तीर्थ स्थान है, जहाँ बाप आकर तुम बच्चों के द्वारा सर्व की सदगति करते। दिलवाला मंदिर में कितना अच्छा यादगार है, कितना अर्थ सहित है, परंतु जिन्होंने बनाया है वो नहीं जानते, फिर भी अच्छे समझू तो थे ना। इतना एक्यूरेट मंदिर बनाए, द्वापर में जरूर अच्छे समझदार होंगे, कलयुग में होते तमो प्रधान, द्वापर में फिर भी तमो बुद्धि होंगे। सब मंदिरों से ये ऊंच है जहां तुम बैठते हो। బాబా చెప్తున్నారు జలమయం అయిపోతుంది అని వాళ్ళు చూపించారు మహాభారత యుద్ధం తర్వాత। జలమయం అయిపోవటం అనేది ఉండదు ప్రపంచమంతా, భారతదేశము అవినాశి ఖండం, పవిత్రమైన ఖండము, అదైతే ఎప్పటికీ ఉంటుంది అని చెప్తున్నారు బాబా। అందులో కూడా ఆబు అన్నింటికన్నా పవిత్ర తీర్థస్థానం, ఎక్కడైతే బాబా పిల్లల ద్వారా అందరికీ సద్గతి ఇస్తూ ఉన్నారో ఆబు। దిల్వాలా మందిరంలో ఎంత మంచి స్మృతి చిహ్నాలు పెట్టారు, అర్థసహితమైన మందిరము, ఎవరు కట్టించారో వాళ్ళకి అర్థం తెలీదు, అయినా తెలివైన వారే అని చెప్తాం కదా, వాళ్ళకి ఆ టచింగ్ వచ్చి అంత ఎక్యురేట్ మందిరం తయారు చేయించారు। ద్వాపరయుగంలో మంచి తెలివిగా ఉంటారు, ఎందుకంటే కలియుగంలో తమో ప్రధానం అయిపోతారు కదా, ద్వాపరంలో తమో బుద్ధి వరకైనా ఇంకా రీచ్ అవుతారు, రజో ద్వాపరయుగ ఎండింగ్లో తమో। అన్ని మందిరాల కన్నా మీరు ఎక్కడైతే కూర్చున్నారో చైతన్యమైన దిల్వాలా మందిర్, ఇది గొప్పది, ఉన్నతమైంది అని చెప్తున్నారు బాబా। అభి తుమ్ దేఖ్తే రహేంగే వినాశ్ మీ హోల్సేల్ మౌత్ होगा, होलसेल महाभारी लड़ाई लगेगी, सब खत्म हो जाएंगे, बाकी एक खंड रहेगा। भारत बहुत छोटा होगा, बाकी सब खलास हो जाएंगे। स्वर्ग कितना छोटा होगा, अभी ये ज्ञान तुम्हारी बुद्धि में है, कोई को समझाने में भी देरी लगती है। यह है पुरुषोत्तम संगम युग, यहाँ कितने ढेर मनुष्य और वहाँ सतयुग में कितने थोड़े मनुष्य होंगे, ये सब खत्म हो जाएंगे। वर्ल्ड की हिस्ट्री जोग्राफी रिपीट होगी शुरू से, जरूर स्वर्ग से रिपीट करेंगे, पिछाड़ी में तो नहीं आएंगे। ये ड्रामा का चक्रानादि जो फिरता ही रहता है। ఇప్పుడు మీరు చూస్తున్నారు హోల్సేల్ వినాశనం జరగబోతుంది, హోల్సేల్ మహాభారీ యుద్ధము, అందరూ సమాప్తి అయిపోతారు, భరతఖండం ఒకటే మిగులుతుంది చిన్నది, మిగిలిన అందరూ వినాశనం అయిపోతారు। స్వర్గం ఎంత చిన్నది ఉంటుంది, ఈ జ్ఞానం మీ బుద్ధిలో ఉంది, ఎవరికైనా చెప్పటానికైనా ఇంకా ఆలస్యం అవుతుందేమో కానీ మీ బుద్ధిలో వెంటనే ఇవన్నీ వచ్చేటానికి అంత టైం ఉంది, సెకండ్ అంటారు బాబా। ఇది పురుషోత్తమ సంగమయుగం, ఎంతమంది మనుషులు ఉన్నారు ఇక్కడ, సత్యయుగానికి వెళ్ళిపోతే ఎంత తక్కువ మంది మనుషులు ఉంటారు, అందరూ సమాప్తి అయిపోతారు కదా ఈ ఎక్కువ మంది జనాలందరూ। అది ఏదైతే చెప్పారో వరల్డ్ యొక్క హిస్టరీ జోగ్రఫీ రిపీట్ అవుతుంది, మళ్ళీ అలా తక్కువ మందితో ఉన్న స్వర్గము, స్వర్గం నుండే కదా రిపీటేషన్ ప్రారంభం అవుతుంది మళ్ళీ అని చెప్తున్నారు బాబా। ఆఖరి పార్ట్ రిపీట్ అవ్వదు కదా, అంటే ఇటు వెళ్ళాం కదా, కలియుగం నుండి మళ్ళీ ఇలా బ్యాక్కి వెళ్ళాం, ఇలా ముందుకి
సత్యయుగం వైపే రిపిటేషన్ స్టార్ట్ అవుతుంది. డ్రామా యొక్క చక్రం అనాది ఇది తిరుగుతూనే ఉంటుంది. ఇస్ तरफ कलयुग उस तरफ है सतयुग हम संगम पर हैं ये भी तुम समझते हो. ఒకవైపు చూస్తే కలియుగం ఇంకో వైపు సత్యయుగం రెండింటి మధ్య సంగమ యుగాన్ని నిలబడి ఉన్నాము. ఇది కూడా మీకే అర్థం తెలుసు. बाप आते बाप को रथ तो जरूर चाहिए ना तो बाप समझाते अभी तुम घर जाते फिर ये लक्ष्मी नारायण बनना है तो दैवी गुण भी ధారణ करने चाहिए. బాబా వచ్చేటప్పుడు రథము తప్పకుండా కావాల్సి ఉంటుంది. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళేది వచ్చేసింది టైము. లక్ష్మీనారాయణలుగా తయారవ్వాలి. ఇంటికి వెళ్ళాక మళ్ళీ కిందకి రావాలి కదా, లక్ష్మీనారాయణలుగా అవ్వాలి. కాబట్టి దైవీ గుణాలు కూడా మీరు ధారణ చేసుకుని వెళ్ళాలి అని చెప్తున్నారు బాబా. ये भी तुम बच्चों को समझाया जाता है रावण राज और राम राज किसको कहा जाता है. पतित से पावन फिर पावन से पतित कैसे बनते ये खेल का राज बाप बैठ समझाते. क्योंकि बाप नॉलेजफुल बीज रूप है ना, चैतन्य है, वही आकर समझाते हैं. बाप ही कहेंगे सारे कल्प वृक्ष का राज समझा, इनमें क्या क्या होता है, तुमने इसमें कितना पार्ट बजाया. ఇప్పుడు పిల్లలకు బాబా చెప్తూ ఉన్నారు కదా, రామరాజ్యం అని దేన్ని అంటారు, రావణ రాజ్యం అని దేన్ని అంటారు, పతితుల నుండి పావనం, పావనం నుండి పతితంగా ఎలా అవుతున్నాము. ఈ ఆట యొక్క రహస్యం అంతా బాబా కూర్చొని చెప్తున్నారు. ఎందుకంటే అతడు నాలెడ్జ్ఫుల్, జ్ఞాన సాగరుడు, బీజరూపుడు, చైతన్యం. అతడే వచ్చి చెప్పగలరు. బాబాయే అడుగుతున్నారు, కల్పవృక్షం యొక్క రహస్యం అర్థమైందా అని అడిగి మరి మన బుద్ధిలో కూర్చోపెట్టే అథారిటీ అతనికి ఉంది, బీజరూపుడు కాబట్టి. ఈ వృక్షంలో ఏమేమి ఉంటుంది, ఇందులో నా పాత్ర ఎంత నడుస్తుంది, ఇది అంతా మీకు అర్థమైపోతుంది కదా. అటువంటి జ్ఞానం ఇచ్చారు బాబా. ఆधा कल्पे दैवी राज, आधा कल्पे असुरी राज. अच्छे अच्छे जो बच्चे हैं उनको बुद्धि में नॉलेज देते हैं. बाप आप समान बनाते हैं ना. टीचर्स में भी नंबर वार होते, कई तो टीचर होकर भी फिर बिगड़ पड़ते, बहुतों को सिखाकर फिर खुद खत्म हो गए, ऐसे भी है. छोटे छोटे बच्चों में भिन्न भिन्न संस्कार वाले होते, कोई तो देखो नंबर 1 शैतान, कोई फिर पाकिस्तान में जाने लायक. బాబా చెప్తున్నారు అర్ధకల్పం దైవీ రాజ్యం, అర్ధకల్పం అసురీ రాజ్యం. మంచి మంచి పిల్లల బుద్ధిలోనే ఈ జ్ఞానము ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బాబా తన సమానంగా తయారు చేస్తున్నారు కదా, మనం కూడా ఇతరులకి జ్ఞానం ఇచ్చి మన సమానంగా తయారు చేయాలి. అయితే టీచర్స్లో కూడా నంబర్ వారు ఉంటారు, కొంతమంది టీచర్ అయి ఉండి కూడా చెడిపోతూ ఉంటారు మళ్ళీ అన్నారు బాబా, మాయకు వశమైపోయి. చాలా మందికి నేర్పిస్తారు జ్ఞానం ఇచ్చి, స్వయం మాయకు వశమే సమాప్తి అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న వయస్సు నుండి వస్తారు కదా జ్ఞానంలోకి. ఆ చిన్న చిన్న పిల్లల్లో కూడా రకరకాల సంస్కారాలు ఉంటాయి. మామూలుగా కూడా చిన్న పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, కొంతమంది నంబర్ 1 పిల్లలు ఉంటారు చూడండి, గంధర్వి లోకంలో వెళ్ళడానికి యోగ్యులా అన్నట్టు కొంతమంది నంబర్ 1 సైతానీ చేస్తూ ఉంటారు అంటున్నారు బాబా పిల్లలు. कई है जो నా జ్ఞానం ఉట్టాతే నా అప్ని చలన్ సుధార్తే సబ్కో దుఃఖీ దేతే రేతే. కొంతమంది ఎలా ఉంటారంటే బాబా బాబా అంటారు, వదలరు బాబాని, కానీ జ్ఞానము అర్థం చేసుకోరు, నడవడిక మార్చుకోరు, అందరికీ దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు అంటున్నారు బాబా. ये भी शास्त्रों में दिखाया कि असुर आकर छिपकर बैठते थे, असुर बन कितनी तकलीफ देते, ये तो सब होता रहता. అందుకే శాస్త్రాలు ఇది కూడా చూపించారు, అసురులు కూడా వచ్చి అమృతం తాగిస్తూ ఉండేవారు. అంటే ఎవరైతే బయటికి వెళ్ళి తమను తాము మార్చుకోవట్లేదో, ఆచరించట్లేదో వాళ్ళు అసురుల కింద లెక్క. వాళ్ళు కూడా రోజు వచ్చి మురళి వినేస్తుంటారు, కానీ మార్పు అనేది ఉండదు. వాళ్ళ కష్టం కలిగింది అంటే మన సంస్థకు చెడిపోయారు, బాబాకు చెడిపోయారు కదా, అదే మొదటి కష్టం, విఘ్నాలు. ఇవన్నీ అవుతూ ఉంటాయి డ్రామాలో. ऊंचते ऊंच बाप को ही स्वर्ग की स्थापना करने आना पड़ता है. మాయ भी बड़ी జబర్దస్తి. ఉన్నతోన్నతమైన బాబా స్వయంగా స్వర్గ స్థాపన కోసం రావాల్సి వస్తుంది. ఆ టైంలో మాయ కూడా చాలా జబర్దస్త్గా పనిచేస్తుంది బాబా వచ్చాక. दान देते हैं फिर भी माया बुद्धि फिरा देती है. आधा को जरूर माया खाएगी, तब तो कहते माया बड़ी दुस्तर है. आधा कल्प माया राज्य करते तो जरूर इतनी पहलवान होगी ना.
माया से हारने वाले की क्या हालत हो जाती है। దానం ఇస్తారు, వికారాలు బాబాకి ఇచ్చేస్తానని మళ్ళీ మాయ బుద్ధి తిప్పేస్తుంది. ఇచ్చిన దానం మళ్ళీ తీసేసుకొని మళ్ళీ పాడిపోతూ ఉంటారు. సగం సగానికి సగం మాయ తప్పకుండా మింగేస్తుంది కదా మరి దానం ఇచ్చింది తీసుకుంటే. అందుకనే మాయ చాలా బలశాలి అని మహిమ చేశారు. దుస్తర్ యుద్ధంలో బలశాలిని దుస్తర్ అంటారు. అర్ధకల్పం మాయ రాజ్యం చేస్తుంది. బాబా స్థాపించిన రాజ్యం అర్ధకల్పం, మాయ కూడా అర్ధకల్పం రాజ్యం చేసిందంటే దాని పవర్ కూడా ఉంది కదా, తప్పకుండా అంత వస్తాదు అయి ఉంటుంది కదా. మరి రాజ్యమే అర్ధకల్పం మాయ అండర్లో నడిచింది అంటే, కానీ మాయతో ఓడిపోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది ఆలోచించండి అంటున్నారు బాబా. ఎలాంటి దుర్గతిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అచ్చా मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, कभी भी చుయి ముయి నెహి బన్నా హై, ఎప్పుడు కూడా అత్తిపత్తిలాగా తయారు కాకూడదు, టచ్ మీ నాట్ లాగా తయారు కాకూడదు. दैवी गुण धारण कर अपनी चलन सुधारनी है. దైవీ గుణాలు ధారణ చేసుకుంటూ తమ నడవడికను సరిదిద్దుకోవాలి, తమ నడవడికను బాగుపరుచుకోవాలి, బాగు చేసుకోవాలి. दैवी गुण धारण कर अपनी चलन सुधारनी है. सेकेंड पॉइंट, बाप का प्यार पाने के लिए सेवा करनी है, लेकिन जो दूसरों को सुनाते हैं वो स्वयं धारण करना है. బాబా ప్రేమ పొందటం కోసం సేవ చెయ్యాలి, కానీ ఏది ఇతరులకు వినిపిస్తారో అది స్వయం ధారణ చెయ్యాలి. कर्मातीत अवस्था में जाने का पूरा पूरा पुरुषार्थ करना है. कर्मातीत అవస్థలోకి వెళ్ళే పూర్తి పూర్తి పురుషార్థం చేయాలి. कर्मातीत अवस्था में जाने का पूरा पूरा पुरुषार्थ करना है. वरदान, मेहनत और महानता के साथ रूहानियत का अनुभव कराने वाले शक्तिशाली सेवाधारी भव. శ్రమ మరియు మహానతతో పాటు ఆత్మిక స్థితిని అనుభవం చేయించేటటువంటి शक्तिशाली सेवादारीगा कंडी. मेहनत और महानता के साथ रूहानियत का अनुभव कराने वाले शक्तिशाली सेवादारी भव. శ్రమ మరియు మహానతతో పాటు ఆత్మిక స్థితిని అనుభవం చేయించేటటువంటి शक्तिशाली सेवादारीगा कंडी. जो भी आत्माएं आपके संपर्क में आती उन्हें रूहानी शक्ति का अनुभव कराओ. ఏ ఆత్మలు మీ సంపర్కంలో వచ్చిన వారికి ఆత్మిక శక్తి యొక్క అనుభవం చేయించండి. ऐसे स्थूल और सूक्ष्म स्टेज बनाओ जिससे आने वाली आत्माएं अपने स्वरूप का और रूहानियत का अनुभव आपके द्वारा करें.
ఇలాంటి స్థూలమైన సూక్ష్మమైన స్థితి తయారు చేసుకోండి. స్థూలంగా సూక్ష్మంగా కూడా ఇలాంటి స్థితి తయారు చేసుకోండి. ఎలా అంటే దాని ద్వారా మీ ఎదురుగా వచ్చే ఆత్మలు తమ యొక్క స్వరూపం మరియు ఆత్మిక స్థితి अनुभव చేసుకోవాలి మీ ద్వారా। ऐसे शक्तिशाली सेवा करने के लिए सेवादारी बच्चों को व्यर्थ संकल्प, व्यर्थ बोल, व्यर्थ कर्म की हलचल से परे एकाग्रता अर्थात रूहानियत में रहने का व्रत लेना पड़े। ఇలాంటి శక్తిశాలి సేవ చేయడం కోసము సేవాదారి పిల్లలు మీరు వ్యర్థ సంకల్పము, వ్యర్థ మాటలు, వ్యర్థ కర్మ యొక్క అలజడి నుండి అతీతంగా ఏకాగ్రత మరియు ఆత్మిక స్థితిలో ఉండేటటువంటి వ్రతము తీసుకోవాలి। ऐसे शक्तिशाली सेवा करने के लिए सेवादारी बच्चों को आपको व्यर्थ संकल्प, व्यर्थ बोल, व्यर्थ कर्म के हलचल से परे एकाग्रता अर्थात रूहानियत में रहने का व्रत लेना पड़े। इसी व्रत से ज्ञान सूर्य का चमत्कार दिखला सकेंगे। इलांటి సేవ చేయడం కోసం సేవాదారి పిల్లలు వ్యర్థ సంకల్పం, వ్యర్థ మాటలు, వ్యర్థ కర్మ యొక్క అలజడి నుండి అతీతంగా ఏకాగ్రత, వ్యర్థం నుండి అతీతంగా ఏకాగ్రత అంటే ఆత్మిక స్థితిలో ఉండే వ్రతము తీసుకోవాలి ఇలాంటి సేవ చేయాలంటే। ఈ వ్రతం ద్వారానే జ్ఞానసూర్యుని యొక్క చమత్కారం చూపించగలరు మీరు। स्लोगन, बाप और सर्व के दुआओं के विमान में उड़ने वाले ही उड़ता योगी है। బాబా మరియు సర్వుల ఆశీర్వాదాల యొక్క విమానంలో ఎగిరేవారే ఎగిరే యోగిలు। बाप और सर्व की दुआओं के विमान में उड़ने वाले ही उड़ता योगी हैं। బాబా మరియు సర్వుల ఆశీర్వాదాల యొక్క విమానాల్లో ఎగిరే వాళ్ళే ఎగిరే యోగిలు। అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు? శివ బాబాకు రథం బ్రహ్మ బాబా ఉన్నారు, ఇద్దరు కంబైన్డ్గానే పాత్ర నడుస్తుంది ఇద్దరిది। ఇందులో కొద్దిగా కూడా సంశయం రాకూడదు। కొంతమంది బ్రహ్మ బాబాతో బీకేలతో మాకు సంబంధం లేదు, శివ బాబాని మేము ఇంట్లో ఉండి జ్ఞాపకం చేసేసుకుంటాము, శివ బాబాతో మా కనెక్షన్ ఉంది, అది కుదరదు కదా। అలాగైతే పైనుండే బాబా మనకి చెప్పవచ్చు అని చేయొచ్చు కదా। అందుకని బ్రహ్మను కూడా చూడాలి, మీరు గౌరవించాలి అని చెప్తున్నారు బాబా। ఇంకా ఈరోజు ముఖ్యంగా బాబా సూసైడ్ కోసం చెప్తున్నాను। జీవహత్య మహా పాపం, దుఃఖాల నుండి విడుదలైపోతా అనుకుంటారు కానీ ఇంకొంచెం దుఃఖాలు దానివల్ల పెరుగుతాయి। ఇది ఉన్నదే దుఃఖాల ప్రపంచం కదా, ఎక్కడికి వెళ్ళిపోతారు? చనిపోయినా మళ్ళీ దుఃఖ ప్రపంచంలోనే రావాలి కదా। సతీగం వస్తేనే సుఖ ప్రపంచము అంటున్నారు బాబా। పరంధామంలోనే శాంతి ఉంటుంది, ఇక్కడెక్కడ శాంతి ఉండదు। మళ్ళీ సత్యగల తక్కువ మంది ఉంటారు, ఒకే ధర్మం ఉంటుంది కాబట్టి సుఖము శాంతి రెండు ఉంటాయి। ఇక్కడైతే అనేక ధర్మాలు, సంఖ్య కూడా ఎంత అయిపోయింది అని చెప్తున్నారు బాబా। అయితే బాబా చెప్తున్నారు పంచపాండవులు మిగిలిన అంటే తక్కువ మంది మిగులుతారు, యుద్ధం అయ్యాక అదేం ప్రళయం అయిపోలేదు, ప్రళయం అని చూపించేస్తారు కానీ భరతఖండం అయితే మిగులుతుంది కదా, అవినాశి ఖండం ఇది అని చెప్తున్నారు బాబా। హిస్టరీ తప్పకుండా మళ్ళీ రిపీట్ అవుతుంది, అనాది చక్రం ఇది ఆగిపోదు, తిరగాల్సింది అని చెప్తున్నారు బాబా। ఈరోజు ఇంకా మాయ నుండి మనకి అటెన్షన్ కలిగిస్తున్నారు। మంచి మంచి మహారాధి పిల్లల్ని కూడా మాయ మింగేస్తూ ఉంటారు। 10 మందికి జ్ఞానం చెప్పి కూడా జ్ఞానము అదే వారి జీవితం బాగు చేసుకోకపోతే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు బాబా। అందుకు అలాగా తయారు కాకుండా అసురులు వచ్చి అమృతం తాగారనే లిస్టులో మనం వెళ్ళకూడదు। మనం ఆచరించి దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి ఇక్కడే। అందుకే బాబా ఏం చెప్తున్నారు, మీరు ఏది సేవ చేస్తే ప్రియం అనిపిస్తారు బాబాకు, కరెక్టే, కానీ మీరు వినిపించేది మీరు చెయ్యాలి కదా అంటున్నారు బాబా। ధారణ చేసి వినిపించాలి ఎవరికైనా। కర్మాతీత అవస్థ కోసం పూర్తి పురుషార్థం చెయ్యాలి కదా। జ్ఞానం వేరు, మన జీవితం వేరు, మన మాటలు వేరు, అలా ఉండకూడదు కదా అని చెప్తున్నారు బాబా।
శ్రమ మరియు మహానతతో పాటు ఆత్మిక శక్తి కూడా ఎలా తయారు చేసుకోవాలంటే స్థూలంగా సూక్ష్మంగా కూడా ఆ స్థితి ఎలా ఉండాలంటే మీ ఎదురుగా వచ్చే వాళ్ళకి వాళ్ళ ఆత్మిక స్వరూపం అనుభవం అయిపోవాలి. ఆత్మిక శక్తి మీ నుండి అనుభవం కావాలి. దానికోసం మీరు వ్యర్థం నుండి ముక్తులవ్వాలి. వ్యర్థం నుండి దూరంగా ఏకాగ్రత మరియు ఆత్మిక స్థితిలో నేను ఉంటానని వ్రతం తీసుకోవాలి. ఈ వ్రతం ద్వారానే జ్ఞానసూరుని యొక్క చమత్కారం మీరు చూపించగలరు అని చెప్తున్నారు బాబా. స్లోగన్: బాబా మరియు సర్వుల ఆశీర్వాదాలనే విమానంలో ఎగిరే వాళ్ళే ఎగిరే యోగి కాగలరు. అచ్చా. ఓం శాంతి. अपने जैसा बनाता, ज्ञान सुनाता अपने जैसा बनाता। सत्यम शिवम सुंदर शिव है, सत्यम शिवम सुंदर शिव है, खुद के जैसा बनाता, अपने जैसा बनाता।